హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ సుబ్బారావు సార్ని. ఏపీ డిఎస్సి 2025 శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ డిఎస్సి అనేది వేయటం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్ పెట్టాలి, ఎప్పుడు కీ విడుదలవుతుంది, ఎప్పుడు అభ్యంతరాలు స్వీకరిస్తారు, ఎప్పుడు ఫైనల్ కీ వస్తుంది, ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది, ఇవన్నీ సమాచారం మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ నోటిఫికేషన్ మొన్న 20వ తారీఖు 4వ నెల 2025వ తారీఖున నోటిఫికేషన్ వేయటం జరిగింది. అదే రోజు నుంచి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు అప్లికేషన్ స్వీకరిస్తాము అని చెప్పి తెలియజేయటం జరిగింది. దీనికి సంబంధించి 15వ తారీఖు దాకా 15వ తారీఖు సాయంత్రం 5:30 దాకా కూడా టైం ఉంది. మీరు ఏమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం దగ్గర పెట్టుకొని ఒక క్రమబద్ధంగా అన్నిటిని తప్పులు లేకుండా ఫిల్ చేయండి. ఫస్ట్ది. రెండోది, అప్లికేషన్ లాస్ట్ డేట్ 15వ తారీఖు అని చెప్పాను. ఆ లోపు 15వ తారీఖు సాయంత్రం లోపు మీరు పూర్తి చేయండి. తర్వాత 3, మార్క్ టెస్టులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మార్క్ టెస్టులు అంటే ముందుగా అంటే ఈ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి ఆన్లైన్లో. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే మీకు ఒక పేపర్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేయడం మీ అందరికీ తెలిసిందే. బబుల్స్ ఫిల్ చేస్తూ ఉంటే గుండ్రంగా అది సరిపోతుంది, అది అందరికి ఒకేలాగా ఉంటుంది. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ అసలు ఏం టచ్ చేయాలి కీబోర్డ్లో, ఆ టచ్ చేయగానే మీకు ఏ మెనూ ఓపెన్ అవుతుంది, ఆ మెనూ ఓపెన్ అయిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ క్లిక్ చేయాలి, మీ మొబైల్ నెంబర్ ఎక్కడ క్లిక్ చేయాలి అనేది మొత్తం. తర్వాత క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, ఆ క్వశ్చన్ని సర్కిల్ ఎట్లా చేయాలి, దాన్ని మూవ్ ఎట్లా చేయాలి, బ్యాక్ ఎట్లా రావాలి, ఇవి మొత్తం కూడా మీకు ఈ మార్క్ టెస్టుల్లో నిర్వర్తించడం జరుగుతుంది. ఇవి కూడా సేమ్ మన డిఎస్సికి ఎన్ని మార్కులు ఉంటాయి అన్ని మార్క్స్తోనే ఈ మార్క్ టెస్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే వాటి స్థాయి ఎంత ఉంటుంది అనేది కూడా దీంట్లో మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి? 30వ తారీఖు నుంచి 30వ తారీఖు 5వ నెల నుంచి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ డేట్లు ఎప్పటి నుంచి మన డిఎస్సి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుద్ది అంటే 6వ తారీఖు 6వ నెల 2025 నుంచి మొదటి సెషన్ స్టార్ట్ అయ్యి 6వ తారీఖు 7వ నెల 2025 లాస్ట్ సెషన్ అయిపోతుంది. ఈ ప్రతి సెషన్లో వచ్చే మీరు ఎప్పుడైతే మీరు ఉంటారో ఆ ముందు వచ్చిన పేపర్లను కూడా మీరు స్టడీ చేసి ప్రశ్నల స్థాయి ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్ కీ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇది 6వ తారీఖుతో ఎండ్ అవుతుంది ఎగ్జామ్స్. 6వ తారీఖు అయిపోయిందంటే అక్కడి నుంచి 2 రోజుల తర్వాత మనకు కీ అనేది రిలీజ్ అవుతుంది, ప్రాథమిక కీ అనేది రిలీజ్ అవుతుంది. అదే ఫైనల్ కాదండి, ప్రాథమికంగా దీనికి ఇది అనేది ఆఫ్టర్ 2 డేస్. అంటే 6వ తారీఖు అయిపోయిందంటే 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ మీకు ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక వారం రోజుల పాటు మీ అభ్యంతరాలను మొత్తాన్ని స్వీకరిస్తారు. సపోజ్ మొదటి క్వశ్చన్ ఒకటి ఉంది, ఏమంటే మీరు ఇచ్చిన కీలో ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి మీరు అభ్యంతరాల మొత్తాన్ని మెయిల్ ద్వారా కానీ వాళ్ళకి మీరు సెండ్ చేయొచ్చు. సెండ్ చేస్తే దాన్ని మొత్తాన్ని క్లారిటీగా చూసి వాళ్ళు ఏదైనా మార్క్స్ యాడ్ చేయొచ్చు, అవసరమైతే తీసేయచ్చు. ఇట్లా మీ అభ్యంతరాల మొత్తాన్ని ఆఫ్టర్ 7 డేస్ వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఏదైతే మీరు అభ్యంతరాలు పెట్టారో వాటన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళు చూసి ఫైనల్కి అనేది మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే ఆఫ్టర్ 7 డేస్. మీరు 7 రోజులు మీరు పెడతారు కదా, దాని తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసింది చూసుకొని మళ్ళీ ఎట్లా ఉంది, మీకు అంతా బాగుందా లేదా అన్నీ చూసుకొని మీరు ప్రొసీడ్ అవుతారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఒక 7 డేస్ టైం ఇచ్చి మీకు మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది షేర్ చేయటం జరుగుతుంది. దాంట్లో మీరు ఎన్నో స్థానంలో ఉన్నారు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, అవన్నీ క్లారిటీగా క్లియర్ కట్గా మీరు ఏ క్యాస్ట్కి ఎంతతో కట్ ఆఫ్ అయింది, ఇవి మొత్తం కూడా క్లారిటీగా క్లియర్ కట్గా ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తుందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే విద్యాశాఖ మంత్రులు
ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏ విద్యార్థికి ఇబ్బందులు లేకుండా ప్రతి విద్యార్థి కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మీకు 16,000 పోస్టులు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఇదే మెగా డిఎస్సిగా మీరందరూ భావించి ఖచ్చితంగా ఎటువంటి తప్పిదాలు లేకుండా మంచిగా చదువుకొని డిఎస్సిలో ఒక్క జాబ్ ఉన్నది మీదే అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.